అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి, నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వద్దు అంటే నేను కూర్చోబోయే శిక్ష మంత్రిగా సమాధానం చెప్పాను చెప్పి క్లోజ్ చెప్పిన శిక్ష నాకే అభ్యంతరం. మీకు ఏ వివరణ కావాలండి? నేను కూర్చో కాదు, ప్లీజ్ ప్లీజ్ అయిపోయిందండి, అయిపోయిందండి, ప్లీజ్ ప్లీజ్ అయిపోయిందండి. చెప్పండి. ఆ రోజు క్రిస్టల్ క్లారిటీగా చెప్పాం, రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి ఉందో ఆ దాని మీద మా తాలూకా ఎజెండా మోసం ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పకుండా ఆ రోజు అంటే అధ్యక్ష అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. మంత్రిగా నా చిన్న సబ్మిషన్ సార్, తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదానికోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం, కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి. ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్నే తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్. మరి సీనియర్ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతామో, ఏ సైకోఫాన్ గా మాట్లాడుతున్నారు వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఏమిటో నాకు అర్థం, ఏంటో సైకోఫాన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు. దయచేసి నో ఇది కరెక్ట్ కదా. దయచేసి నేను తప్పు మాడితే నా రికార్డు నేను మాట్లాడే మాటలు తీసేయండి అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణతో తొలగించమనండి. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైగా సైకో అని చెప్పి మాట్లాడతారు, సైకోలా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. సైకో అధ్యక్ష, నేను ముందే చెప్పాను, నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్లో నేను కాదు, దయచేసి నేను ఈ క్వశ్చన్లో నేను సిగ్నేచర్ కాదు. తొలగించాలి అధ్యక్ష. మీ ద్వారా కూర్చోమ్మా ఎందుకు సార్ ఉన్నారు కూర్చో, మీ మంత్రి గారు ఉన్నారు కదా కూర్చో. అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దు కూర్చోండి ఇంకో ఫోరం ఏంటంటే వస్తాను. ఆయన మంత్రి గారు చెప్పనండి, నేను వస్తాను. అధ్యక్ష, హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ, హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి, మాకు ఈరోజు మూడ్ బాగాలేదు, మేము బయట ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, లేదా మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, గౌరవ చైర్మన్ గారు లేరు. దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు, 3 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష. అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాండి, మీరు అందరూ చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, మేము ప్రింట్ చేయబోయే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా, మీ దగ్గర లేకపోతే బొత్స గారు నేను ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను, మీరు చదవండి. ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరే మాకు చెప్పారు,
మా సభ్యుడి నుంచి అన్ని మాడుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు. కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు. అన్నిటికీ నేను వివరిస్తాను అధ్యక్ష. ఫస్ట్ మాడదాం. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నాడు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టంలో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి. కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్, ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా. ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు టోఫల్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష. మళ్ళీ 14వ స్థానానికి ఎందుకు పడిపోయామండి? సమాధానం చెప్పండి సార్. టోఫల్ గురించి మాట్లాడుతున్నారే, టోఫల్ గురించి మాట్లాడుతున్నారే, మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్? సోషల్ సైన్స్ 6వ స్థానం నుంచి 10th క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష. 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష? సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది 15వ స్థానం పడిపోయాం. మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది 12వ స్థానం పడిపోయాం. ఎలా పడిపోయాం చెప్పానండి అధ్యక్ష. గొప్పలు చెప్తున్నారు ఐబీ గురించి. ఐబీ మీరు ఏం చేశారండి? మంత్రి గారిని, మాజీ మంత్రి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, ఏం చేశారు మీరు ఐబీ? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ? ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం, కేవలం ఒక రిపోర్ట్ కోసం, అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం 4.86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఐబీ కరికులం మీరు అమలు చేస్తారని ఎట్లా చెప్తారు మీరు? ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబీ? చెప్పండి సార్. ఏ స్కూల్, పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి. ఒక్క స్కూల్లోనే చెప్పండి. ఒక రిపోర్ట్ కోసం మీరు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్. లెట్ us డిస్కస్ అధ్యక్ష. సిబిఎస్ ఆనాడు చెప్పాను అధ్యక్ష, సిబిఎస్లో చదివిన వ్యక్తిని, భారతీయ విద్యాభవన్లో చదివాను. సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, యూనిట్ టెస్ట్ ఉండాలి, మనకి ప్రీ ఫైనల్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, అన్ని ప్రిపరేషన్ జరగాలి. జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పాను. నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను. మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ కన్నా మినిమం 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. 90% మంది పిల్లలు. ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు, పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు, ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించండి అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో ఏమవుతుంది అధ్యక్ష? సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారు, అది మీకు తెలీదా? మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలా మీరు వ్యవస్థని? ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు? అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మేము ఆపలేదు అధ్యక్ష. ఐ హావ్ పోస్ట్పోన్డ్ ద డెసిషన్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాం. మీరు దయచేసి చదవండి. నేను ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి, ఐ సెడ్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ 3 years. పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం. పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం. మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం. అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫల్కి అధ్యక్ష 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి. మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఎట్లా అవుతాయి అధ్యక్ష? ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను, అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు. మాజీ మంత్రివర్యులు మీకు తెలుసు హౌస్ రూల్స్, సిస్టమ్ మీకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. అన్ని వాస్తవాలు నేను మాట్లాడతా. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు, తగ్గలేదని ఆయన అంటున్నారు. విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు, మరి ఎందుకండి డేటా లేదు? ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు, ఎందుకు లేదండి? ఆయన సమాధానం చెప్పాలి కదా. ఎలాంటి డేటా లేక ఈరోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలలు డాష్ బోర్డ్స్ చేశాం. చాలా ఈజీగా ఉండే, గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈరోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. నేను 100% ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి,
ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్. యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సింగులర్ యాప్కి వచ్చేస్తున్నాం. సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి, ఎంఈఓ బాధ్యతలు ఏంటి, డిఓ బాధ్యతలు ఏంటి, హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. అదే యాప్లో తల్లిదండ్రులు కూడా వస్తారు. సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ గా చూడాలి. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బెటర్గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్గా నేర్చుకోవాలా, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి, అది మా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వంలో కాదు అధ్యక్ష, పరదాలు కట్టుకుని ఎవరు తిరగట్లా. యూనియన్స్ తో మేము మీటింగ్ పెడుతున్నాం. ప్రతి ఫ్రైడే 11 to 2 కమిషనర్ గారు కూర్చుంటున్నారు, యూనియన్స్ ని కలుస్తున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేం, దేవుడు కూడా తీర్చలేడు. కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం. నేను కూడా 5:30 గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయులు సహకరించారు కనుక నేను తీసుకురాగలుగుతున్నా. ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు 12,512 పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇట్స్ ఫ్యాక్ట్. అంటే 30% పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక 7-8 వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు. అందుకే మీరు ఈ సంస్కరణలకు ఒప్పుకున్నారు. అందరం కలిసికట్టుగా ఇది తీసుకొస్తున్నాం. దీనివల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇతర పనులు తగ్గించి కేవలం పాఠాలు చెప్పే బాధ్యత పెట్టి, ఇంకో పక్కన టెక్నాలజీతో జోడించి థర్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అధ్యక్ష. ఆనాడు మీరు హౌస్లో ఉన్నారు, షార్ట్ డిస్కషన్లో నేను ఒకటే చెప్పిన. శాసనసభ్యుడు గన్నబాబు గారు లాస్ట్లో నుంచి నాకు మాట చెప్పారు, ఇవన్నీ పర్వాలేదు, ఇంత డిస్కషన్ జరిగింది అద్భుతం. ఏ రోజైతే తల్లిదండ్రులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చేర్చడానికి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని అంటారో అప్పుడే ప్రభుత్వ పాఠశాల నాణ్యత పెరిగిందని మనం బలంగా నమ్మగలుగుతామని చెప్పారు. ఆ రోజు శాసనసభలో నేను చెప్పాను గౌరవ సభ్యుడికి, ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్, ఇట్స్ వర్త్ ఫైటింగ్ సార్, నాకు 2 years ఇవ్వండి, చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను గౌరవ సభ్యుడు చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష, తప్పనిసరిగా చేసి చూపిస్తాను.